రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్గొండలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో ఉమ్మడి విభయ గోదావరి, అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలో వర్షం కురుస్తోందని తెలిపింది. రైట్ తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. రైట్ ఇక ఇది సమాచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. అండమాన్ లో నైరుతి రుతుపవనాల విస్తరణ అయితే దాదాపు ఇప్పటికే చేరుకున్నాయనే విషయం కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 3 రోజులు రాబోయే 3 రోజుల్లో బంగాళాఖాతంలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో ఈ రోజు వచ్చిన విధంగా అయితే కనిపిస్తుంది. దాదాపు తెలంగాణ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగింది. వాతావరణ శాఖ ఏదైతే 12 జిల్లాలకు సంబంధించి తెలంగాణ మొత్తం కూడా ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు పడతాయని అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భారీ ఎత్తున వర్షాలు పడడం అయితే జరుగుతుంది. అలానే అదే ప్రాంతంలో తెలంగాణలో అయితే ప్రస్తుతం అలా మన హైదరాబాద్ సిటీస్ లోనే కాకుండా దాదాపు మరొక 20 జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఇందుకు అనుగుణంగా చుట్టుప్రక్కల అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు అయితే కురవడం జరుగుతుంది. ఒక్కసారిగా హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా చాలా చల్లబడింది. గత వారం రోజుల క్రితంగా అయితే ఎంత తీవ్రమైన వేడితో అయితే హైదరాబాద్ వాసులందరూ కూడా ఇబ్బంది పడమవుతుంది. దానికి భిన్నంగా పూర్తి భిన్నంగా వేకుజామున 4:30 నుండి కూడా భారీ ఎత్తున వర్షం పడడంతో ప్రజలందరూ కూడా ఉపశమనం అయితే పొందడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వర్షం వల్ల కొంతమంది ఇబ్బందులు అయితే పడుతున్నారు. కానీ నగరంలో ఈ యొక్క వర్షం పడడంతో ప్రశాంతమైన వాతావరణం నెలకొనడంతో అంత చల్లదనం రావడంతో అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ వర్షం ఐఎండీ హెచ్చరిక జారీ చేసి ఉరుములు మెరుపులతో కురిసిన వర్షాలు పడడంతో దాదాపు తెలుగు రాష్ట్రాలు 2 దిక్కులకు కూడా ఈ యొక్క వర్షాలు పడే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, అలానే నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలతో పాటు మెదక్, నల్గొండ, హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే విషయం ఐఎండీ హెచ్చరిక అయితే జారీ చేస్తుంది. అలానే ఆంధ్రప్రదేశ్ వైపు వస్తే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షం సూచన ఉండడం అయితే జరుగుతుందని అయితే ఐఎండీ హెచ్చరిక కేంద్రం అయితే జారీ చేసింది. ఈ రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు వస్తున్న తరుణంలో దాదాపు భారీ వర్షాలు అయితే కురుస్తాయని నిన్న ఇక్కడ మనకి విశాఖ వాతావరణ హెచ్చరిక కేంద్రం అయితే వాళ్ళు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. అందుకు అనుగుణంగానే గత రాత్రి నుండి కూడా దాదాపు కొన్ని చోట్లయితే వర్షం పడడం అయితే జరుగుతుంది. శిరీష ముఖ్యంగా ఈ వర్షాలకు అనుగుణంగా ఏవైతే పంటలు ఉన్నాయో మామిడి పంటలు ఏవైతే ఉంటాయో వాటిని అనుగుణంగా అయితే ప్రస్తుతం రైతులందరూ కూడా ఇబ్బంది పడటం అయితే జరుగుతుంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని మామిడి రైతులు అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది. శిరీష, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.